రీసెంట్గా స్కైరూట్ ఏరోస్పేస్ విక్రమ్ రాకెట్ని శ్రీహరికోట నుంచి సక్సెస్ఫుల్గా లాంచ్ చేసి చరిత్ర సృష్టించింది. 3, 2, 1, 0. And we have liftoff of Vikram 1, India's first private orbital launch vehicle. And we have great views coming from the tracking cameras. And isn't this? ఇది భారత్లో ఒక ప్రైవేట్ కంపెనీ డెవలప్ చేసిన మొదటి ఆర్బిటల్ రాకెట్. కానీ ఒక డౌట్, హైదరాబాద్ కంపెనీ రాకెట్ని హైదరాబాద్ నుంచి ఎందుకు లాంచ్ చేయలేదు? ఎందుకు ప్రతి పెద్ద రాకెట్ శ్రీహరికోట నుంచి మాత్రమే లాంచ్ అవుతుంది? దీని వెనుక ఆసక్తికరమైన సైన్స్ ఉంది. స్కైరూట్ ఎందుకు శ్రీహరికోటని సెలెక్ట్ చేసింది? స్కైరూట్ ప్రైవేట్ కంపెనీ అయినా లాంచ్ మాత్రం ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి జరిగింది. ఎందుకంటే ఇండియాలో రాకెట్స్ లాంచ్ చేయడానికి ఇది బెస్ట్ లొకేషన్ అని సైంటిస్ట్ చెప్తున్నారు. భూమి వెస్ట్ నుండి ఈస్ట్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. శ్రీహరికోట ఈస్ట్ కోస్ట్లో ఉండటం వల్ల రాకెట్స్ ఈస్ట్ డైరెక్షన్లో లాంచ్ చేస్తే ఎర్త్ రొటేషన్ నుంచి న్యాచురల్గా ఎక్స్ట్రా స్పీడ్ దొరుకుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఆల్రెడీ మూవింగ్ రోడ్ మీద బైక్ నడిపినట్టు. రాకెట్స్కి ఫ్రీ బూస్ట్ దొరుకుతుంది. దీనివల్ల ఫ్యూయల్ సేవ్ అవుతుంది, ఎక్కువ పేలోడ్ ని స్పేస్ కి పంపొచ్చు, మిషన్ కాస్ట్ కూడా తగ్గుతుంది. రాకెట్ మొత్తం ఒకేసారి స్పేస్ కి వెళ్ళదు. జర్నీ మధ్యలో బూస్టర్స్, ఫ్యూయల్ ట్యాంక్స్ సపరేట్ అయి కిందకి పడతాయి. శ్రీహరికోట ఈస్ట్ సైడ్ లో బే ఆఫ్ బెంగాల్ ఉండటం వల్ల ఆ పార్ట్స్ అన్ని సీలో పడతాయి. సిటీ మధ్యలో లాంచ్ చేస్తే ఆ పార్ట్స్ విలేజెస్ పైన, బిల్డింగ్స్ మీద పడే డేంజర్ ఉంటుంది. అందుకే సీ పక్కన లాంచ్ సెంటర్ ఉండటం సేఫెస్ట్ ఆప్షన్. శ్రీహరికోట ఈక్వేటర్ కి దగ్గరగా ఉంటుంది. ఈక్వేటర్ దగ్గర ఎర్త్ రొటేషన్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శాటిలైట్స్ ని ఆర్బిట్ లో పెట్టడానికి రాకెట్స్ కి ఇంకా ఎక్కువ న్యాచురల్ అడ్వాంటేజ్ దొరుకుతుంది. అంటే తక్కువ ఫ్యూయల్ తో పెద్ద పని. లాంచ్ టైంలో కొన్ని కిలోమీటర్స్ ఏరియాని క్లియర్ చేయాలి. శ్రీహరికోట చుట్టూ పాపులేషన్ తక్కువగా ఉండటం వల్ల సేఫ్టీ మెయింటైన్ చేయడం చాలా ఈజీ. ఎమర్జెన్సీ వచ్చిన రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా శ్రీహరికోటలో లాంచ్ ప్యాడ్స్, మిషన్ కంట్రోల్, రాకెట్ అసెంబ్లీ బిల్డింగ్స్, ఫ్యూయల్ స్టోరేజ్, ట్రాకింగ్ సిస్టమ్స్, ఒక సక్సెస్ఫుల్ లాంచ్ కి కావాల్సిన ప్రతి ఫెసిలిటీ ఆల్రెడీ రెడీగా ఉంటుంది. అందుకే ఇస్రో మిషన్స్ మాత్రమే కాదు, స్కైరూట్ లాంటి ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇక్కడ నుంచే లాంచ్ చేస్తున్నాయి. ఇంకో ముఖ్యమైన రీజన్ ఏంటంటే శ్రీహరికోట ఆల్రెడీ తన రిలయబిలిటీని ప్రూవ్ చేసింది. ఇక్కడ నుంచి పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, LVM-3, చంద్రయాన్, మంగళయాన్ లాంటి ఎన్నో ప్రెస్టీజియస్ మిషన్స్ విజయవంతంగా లాంచ్. అనుభవం, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్పీరియన్స్ టీమ్స్ వల్ల శ్రీహరికోట ప్రపంచంలోనే ఒక రిలయబుల్ లాంచ్ సెంటర్ గా గుర్తింపు పొందింది. అందుకే స్కైరూట్ ఏరోస్పేస్ కూడా తన చారిత్రాత్మక మిషన్ కోసం శ్రీహరికోటనే ఎంచుకుంది. సైన్స్, సేఫ్టీ, లొకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ 4 కలిసి శ్రీహరికోటని ఇండియా యొక్క పర్ఫెక్ట్ స్పేస్ పోర్ట్ గా మార్చాయి. అందుకే ఇస్రో అయినా, ప్రైవేట్ కంపెనీస్ అయినా భారత్ అంతరిక్ష ప్రయాణం ఎక్కువ ఇక్కడ నుంచే మొదలవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే బియాండ్ నాలెడ్జ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ మీ సాయి కృప.